మించిన పనులు చేస్తున్నావంటే అలా పండిన కలెక్టర్ అనుకున్నా. అలా తెలివైన వాడిలా ఉన్నావు. ఇలాంటి తెలివి తక్కువ పనులు చేయకూడదని తెలియదా రాజారాం? సింహం ముందుకొచ్చి చెత్తగార్తె కుక్కలాగా వాగుతున్నావు. ఎవడ్రా నువ్వు? నేనెవరో తెలుసా రాజారాం? గుంటూరు గుండాని, ఊరాళ్ళ పిడుగుని, పల్లి దాదాని, మనగాడిని, స్టేట్ లో ఉన్న మాఫియా లీడర్లకి అధిపతిని, సామ్రాజ్యానికి దళపతిని, మాఫియా డాన్ని, కుబేరుణ్ణి పిండి చేసి మట్టిలోని మాణిక్యాల కోసం అడ్డు వచ్చిన ఆఫీసర్ని, వచ్చిన ఇలాంటి పల్నాటి వీరుల్ని అడ్డంగా తెగ నరికిన నరకాసురుణ్ణి గడగడలాడిస్తున్నా గండుని వర్మని అంటే ఆ రిజర్వ్ ఫారెస్ట్ లో ప్రభుత్వం కళ్ళు కప్పి అక్రమం మైనింగ్ చేసే దుర్మార్గుడవి, పిల్లల ప్రాణాలు పొట్టలు పెట్టుకుంటున్న పాపాత్ముడవి, నీచ నికృష్టుడివి నీవేనమాట. చూడు కలెక్టర్, ఏపీలో ఏ ఆఫీసర్ అయినా గవర్నమెంట్ ఇచ్చే జీతాలతో పాటు మేమిచ్చే లంచాలు తీసుకొని మాకు అమ్ముడు పోవాల్సిందే. నా మాట వినని ముండి ఘటాలను ప్రాణం తీయాలన్నా నా తమ్ముడే ముగించుకొని వస్తాడు. అలాంటిది నీ విషయంలో నేనేంటంటే నువ్వు ఎంత ఘటికుడువో అర్థమవుతుంది. మర్యాదగా చెబుతున్నా, ఆ దారికి అడ్డు రాకమ్మా. ఏ విజేంద్ర వర్మ, నీ నీచ చరిత్ర గురించి నాకు తెలియందా? స్టోన్ క్రషర్తో మొదలుపెట్టి రాజకీయ నాయకుల అండదండలతో అక్రమ మైనింగ్ దందాలు చేస్తూ ఎదిగావు. పన్ను తన్నానంటే పాతాళానికి పోతావు. రాజారావు, నేను చిట్టికేస్తే సీఎం సీటే తగలబడుతుంది. నిలబెట్టాలన్నా ఆ పర్మిషన్ కావాలి. జిల్లాకి కలెక్టర్వి, చంపుతానని కాలుదువే కాలకేయుళ్ళ పోతాలు కూస్తావా? ఆగడాలను తట్టుకోలేక పక్క రాష్ట్రాల్లో పారిపోయినా ఐఏఎస్లను చూసా నన్ను అడ్డుకునే దమ్ము నీ ఐఏఎస్ గుండెకి ఎక్కడి నుండి వచ్చిందిరా? ఏ విజేంద్ర వర్మ, ఇదే పలనాటి పురిటి గడ్డ వేమవరం గ్రామంలో పుట్టిన వీర కిశోరానిరా. పాలు తాగే వయసు నుంచే దేశభక్తిని, స్వతంత్ర సమర యోధుల స్ఫూర్తిని నరాల్లో జీర్ణించుకొని పెరిగా. సమాజాన్ని సర్వనాశనం చేస్తూ ప్రజల ప్రాణాలు తీసే ఇలాంటి దుర్మార్గులను దండలు విధించాలని, వల్ల కాటికి పంపించాలనిరా. ఏ రాజారాం, నీలా తొడగొట్టి నిన్ను పడగొట్టాలని చూసే సింహాలను, చేసే సింహాలను కాలగర్భంలో కలిపిన ఆ దారి గడ్డొస్తే నీకు అదే గతి పడుతుంది. సింహాన్ని సంహారం చేయాలని చూడదు. అది గర్జన మొదలు పెడితే తావు కేక పెడతావు. నువ్వు పక్క రాష్ట్రం పోయినా, పాకిస్తాన్ పారిపోవాలని చూసినా, నీ ప్రాణం తీసేదాకా, నీ నెత్తురు కళ్ళ చూసేదాకా ఎత్తపోదు. నీలా గర్జించే సింహాలను, చేసే సింహాలను కాలగర్భంలో కలిపిన కాలకేయుణ్ణి నీకు అదే గతి పడుతుంది. నీ ఉరద ఊపులకు, నిరద మిడుసుబాటులకు ఉలిక్కి పడి ఊగిపోను. పాలు తాగిన ఉగ్ర నరసింహాన్ని మారి ఓచ్చ కోత మొదలు పెడితే రాష్ట్రంలో రౌడీ అన్నవాడు, గోండా అన్నవాడు ఈ భూమి మీద బట్ట కాళ్ళంటేనే భయం పడేలా చేస్తా. కురుక్షేత్రం చూసినా, కలియుగం చూసినా అలాంటి రాక్షసులు పుడుతూనే ఉంటారు. మమ్మల్ని అంతం చేయాలనుకోట
రాజ్యం మీలాంటి నీతిమంతులు స్వేచ్ఛగా తిరగటానికి కావులేదమ్మా. న్యాయం మా కాళ్ళ కింద అలిగి పోవాల్సిందే. విప్లవ వీరులు ఉద్యమకారులు పుట్టిన దేశం రా ఇది. ఈ దేశాన్ని దోచుకోవడానికి వచ్చిన ఎల్ల వాళ్ళ పరిస్థితి ఏమైందో తెలుసా? వాడి ఉక్కు గుండెలు ఉగ్ర శరీరాలు చూసి ఎన్నులో వణుకు పుట్టి పారిపోయారు. ఇప్పుడు ఇలాంటి దుర్మార్గులకు అదే గతి పట్టిస్తా. ఏ రాజారాం, తుగులితో నీ అనే దున్నేసే దమ్మున్న మగాడిలా దండయాత్ర సాగిస్తా ఉంటే నీ ప్రాణం తీసే నిన్ను సమాధిని చేసే సామ్రాట్ రా నేను. ఈ సింహాన్ని సమాధి చేయాలని నీలాంటి నరరూప రాక్షసులు కుట్రలు పనినా కుతంత్రాలు పనినా నన్ను కాటికి పంపించడం జరగని పని. అది ఈ జన్మకు జరగదు. ఓ పారిపో, పోతావు లేదంటే ఆయుష్తో బయటికి అడుగు పెట్టలేవు. ఏ రాజారాం, వెళ్తున్నా, మళ్ళీ వస్తా. వర్మతో విరోధం పెట్టుకున్నవాడు ఎవరైనా సరే పాతాళానికి పోవటమే. వస్తా, చావు కళ్ళ చూస్తా. పోరంబోకు నీ పిట్ట కథలకు వెళ్ళిపోతలకు ఆ ఎడమకాలు గోరు కూడా